హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. దీని ప్రాసెస్ విధానంలోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను 800 గ్రామ్స్ చేప ముక్కలు తీసుకున్నానండి. ఇవి బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి ఈ ఫిష్ ముక్కల్ని. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు 2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలండి. కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే నిమ్మకాయ ఒక హాఫ్ వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఒక హాఫ్ ముక్క వేసుకొని ఇప్పుడు మసాలాలంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చేప ముక్కలకి అన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ముక్కకి ఇలాగా మసాజ్ చేస్తున్నట్టు మసాలా రాసి పక్కన పెట్టుకోవాలండి. అన్ని ముక్కలు కూడా ఇలాగే మసాలా అంతా పట్టేటట్టు బాగా రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రాసుకున్న ముక్కల్ని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు ఉంచుకోవాలండి. ఇలా మసాలా పెట్టించి ఫిష్ ముక్కలను ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల వరకు ఉంచుకోవచ్చండి. ఈ ఫ్రీజర్లో మాత్రమే పెట్టాలండి. మనం నిల్వ చేసుకోవాలనుకుంటే ఒక వారం రోజులు ఫ్రీజర్లో పెట్టుకొని ఒక వారం రోజులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 అవర్స్ వరకు పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కినాక 4 పచ్చిమిర్చిలు ఇలాగ చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్తో చేపలు వేయించుకుంటే ఫ్లేవర్ బాగా వాటికి పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫిష్కి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక 3 మినిట్స్ వన్ సైడ్. ఇలా 3 మినిట్స్ తర్వాత ఇంకో పక్క ఇలా టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇంకా చేప ముక్కలు వేగిపోయావండి. ఇవి ఒక టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, చాలా చక్కగా వేగిపోయేవి, మంచి కలర్లోకి వచ్చాయి. ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇగోండి, చేప ముక్కలు పప్పుచారులోనికి, సాంబార్లోనికి, మిరియాల రసంలోకి చాలా బాగుంటాయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.